మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే పుట్టింటికి వస్తానంటూ ప్రతినబూనిన మహిళ 5 ఏళ్ల అనంతరం పుట్టింటికి వచ్చిన ఉదంతం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురానికి చెందిన విజయలక్ష్మి శనివారం తన పుట్టింటికి వచ్చారు. అది కూడా 5 ఏళ్ల తర్వాత. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఇంతకు ఆమె ఎందుకు అంత కఠినమైన ప్రతిన పూనారు, అంత పంతంగా ఎందుకు ఉన్నారు అన్న విషయంలోకి వెళ్లాలంటే కాస్తంత ఫ్లాష్ బ్యాక్ వెళ్లాల్సిందే. కేశవాపురానికి చెందిన విజయలక్ష్మిని ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన నరసింహారావుతో పెళ్లి చేశారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. తన తల్లిదండ్రులు ఉన్న ఇంట్లోనే తన సోదరి వద్దకు అప్పుడప్పుడు విజయలక్ష్మి వస్తూ ఉంటారు. 5 ఏళ్ల క్రితం తన 2 కొడుకులతో ఊరికి వచ్చారు. ఆ సందర్భంలో ఆమె అక్క కొడుకు తాళ్లూరి ప్రసాద్తో మాట్లాడుతున్న వేళ వారి సంభాషణ రాజకీయాల వైపు మళ్లింది. ఆమె చంద్రబాబుకు మద్దతుదారు కాగా ఆమె అక్క కొడుకు జగన్ మద్దతుదారు. దీంతో ఇద్దరి మధ్య కొంత వాదన జరిగిన తర్వాత చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని ఆమె చెబితే అందుకు ఒప్పుకోని ఆమె అక్క కొడుకు జగన్ మళ్లీ సీఎం అవుతారని వాదన జరిగింది. ఇలా ఇద్దరి మధ్య జరిగిన వాదన ఒక స్థాయి దాటిపోయి హాట్ చర్చకు తెరతీసింది. ఈ క్రమంలో విజయలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురై మళ్లీ చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే పుట్టింటికి వస్తానంటూ ప్రతినబూనారు. విజయలక్ష్మి నోటి నుంచి వచ్చిన మాటకు కట్టుబడిన ఆమె గడిచిన 5 ఏళ్లుగా తమ కుటుంబంలో జరిగిన ఎన్నో వేడుకలకు హాజరు కాకుండా ఉండిపోయారు. అక్క కొడుకుతోనే కదా మాట్లాడుకున్నది, ఫంక్షన్లకు రావాలని ఎంతగా పిలిచినా ఆమె మాత్రం ససేమిరా అనేశారు. 5 ఏళ్లుగా ఊళ్ళోకి అడుగుపెట్టని ఆమె తాజాగా ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆమె తన పుట్టింటికి వచ్చారు. 5 ఏళ్ల ఆమె ప్రతినను విజయవంతంగా పూర్తి చేసుకుని ఊళ్ళోకొచ్చిన సందర్భంగా స్థానిక టీడీపీ అభిమానులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఆమెకు స్వాగతం పలికారు. గ్రామంలోని బస్టాండ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి విజయలక్ష్మి నివాళులర్పించారు. ఈ మొత్తం ఉదంతం చూసేందుకు చిన్నదిగా ఉండొచ్చు. ఇలాంటి వేలాది ఉదంతాలు 5 ఏళ్లలో చోటు చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇలాంటి హార్డ్ కోర్ అభిమానుల గురించి వార్తల రూపంలో వెలుగు చూసినప్పుడు చంద్రబాబు వారిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడితే వారెంత సంతోషానికి గురవుతారో కదా.